లో అర్హత కలిగినటువంటి గొప్ప భక్తి సాధనం ఏమిటి అంటే అది భజన సంకీర్తన. ఎంత గొప్పదయ్యా అంటే ఆత్మ నివేదనము కంటే గొప్పది. ఆత్మ నివేదనం అంటే నువ్వు కత్తి తెచ్చి భగవంతుని ముందర స్వామి నా గొంతు పోసేసుకుంటున్నా నాకు మోక్షం ఇయ్యంటే కూడా ఇస్తాడో లేదో, కానీ నువ్వు రమ్యంగా 2 పాటలు పాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు భగవంతుడు. అందుకోసమే సంకీర్తనకు అంత ప్రాధాన్యత ఉన్నది. కాబట్టి ఎంతోమంది వాగ్గేయకారుల్ని ఈ భూమి మీద పుట్టించి మరీ వాళ్ళతో పాటలు రాయించుకున్నాడు భగవంతుడు. ఉదాహరణ అన్నమాచార్యుడు, త్యాగయ్య, భక్తరామదాసు, రాగంచంద్ర వెంకటదాసు, వేపూరి హనుమద్దాసు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది దాసులు ఉన్నారు. వాళ్ళ జీవితాల్ని త్యాగం చేసి వాళ్ళ జ్ఞానాన్నంతా రంగరించి ఆ పాటల్లో నిక్షిప్తం చేసి మనకు గొప్ప నిధిగా అందించిపోయారు. అగో అటువంటి పాటల్ని పాడుకుంటూ కాయ కష్టం ఏమి చేసి వచ్చినా, తిన్నా తినకున్నా ఉన్నా లేకున్నా, ప్రతిరోజు లేకుంటే వారంలో ఒక్కరోజు వాళ్ళకు నచ్చినటువంటి భగవంతుని, వాళ్ళకు నచ్చిన వారం రోజు అట్లా దేవాలయం దగ్గర అందరూ గుంపు కూడి హాయిగా భగవన్నామ సంకీర్తన చేసుకుంటూ జ్ఞానాన్ని కూడా పొందేవాళ్ళు. ఇక్కడ భజన వల్ల కేవలం ముక్తి మాత్రమే వస్తుంది అనుకుంటారు. ముక్తి కాదండి, అసలు మనిషి బతకడానికి కావలసినటువంటి జీవన విధానం తెలుస్తుంది ఇక్కడ. ఇలా చాలామంది వాళ్ళు గొప్ప చదువులు చదువుతున్నారు, గొప్ప ఉద్యోగాలు చేస్తున్నారు, చాలా డబ్బులు సంపాదిస్తున్నారు, పెద్ద పెద్ద బిల్డింగ్ కడుతున్నారు. కానీ చిన్న సమస్య వస్తే బెడ్రూమ్లో 4 గోడల మధ్య ఆ సమస్యకు పరిష్కారం తెలుస్తలేదు ఆయనకు. ఎందుకంటే ఆయన జీవితం నేర్చుకోలే ఆయన ఆడంబరమైనటువంటి విషయాల పట్ల ఆయన సమీకరణ జరిగింది, కానీ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి స్థిత ప్రజ్ఞత్వంతో బతకాల్సినటువంటి ఆ జ్ఞాన సమీకరణ జరగలే. అది ఎక్కడ చెప్తున్నారు మనకు? అది మనకి ఎవరు చెప్తున్నారు? పాఠశాలలో ఉపాధ్యాయుడు చెప్పడానికి వీల్లేదు. అట్లా తగలబడ్డాయి మన యొక్క కరికులం అంతా కూడా, మన టెక్స్ట్ బుక్స్ అంతా కూడా ఆ విధంగా ఉన్నాయి. మన ధర్మాన్ని మనం చెప్పుకునేటట్టు లేదు. ఇంట్లో మన పిల్లలకి మనం బోధించుకుందామంటే మనకు తీరిక లేదు. మరి ఎక్కడ చెప్పాలండి? ఇదిగో ఇక్కడ చెప్పాలి. దేవాలయాలు మానవతా వికాస కేంద్రాలు. మనిషి ఎక్కడైనా ఒక వృత్తివాడు తయారవుతాడేమో, వాడు ఆ వృత్తిలో పుట్టినందుకు కుల వృత్తివాడు అవుతాడు. లేకుంటే ఒక లా కాలేజీలో పడితే ఒక లాయర్ అవుతాడు, మెడికల్ కాలేజీలో పడితే ఒక డాక్టర్ అవుతాడు. కానీ నిజంగా జ్ఞాని అవుతున్నాడా? అటువంటి జ్ఞానిని చేసేటువంటి వేదిక ఇగో ఈ భజన వేదిక. ఎందుకంటే ఇక్కడ భక్తి, జ్ఞానము, వైరాగ్యము, ఈ భక్తి, జ్ఞానము, వైరాగ్యానికి 3ంటికి సంబంధించినటువంటి జ్ఞానాలు ఇగో ఇక్కడ వస్తాయండి. గొప్పగా తత్వాలు పాడుకుంటాం మనం. అంటే జీవితం అంటే ఇది శాశ్వతం కాదు, మనకు కనిపించేదంతా మాయనే. కాకపోతే మానవుడిగా పుట్టినాం కాబట్టి కర్మను మనం ఆచరించాలి. ఆ కర్మ యొక్క ఫలితాన్ని మనం ఆశించకూడదు, చేసే పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి అనేటటువంటి జ్ఞానాలు ఇక్కడ వస్తాయి. ఒక 2 మాటలు చెప్పి ముగిస్తాను. వెనకటికి 7 ఏళ్ల కరువు వచ్చినా కూడా ఎవడు సావకపోతుండేనంట. 7 ఏళ్ల కరువు వచ్చినా కూడా ఎవరు కూడా చావకపోతుండ్రి. సత్యహరిశ్చంద్రుని కథ తీసుకుంటే ఆ కథ మనం పిల్లలకు వినిపించాలండి. ఆ కథ వినిపిస్తే సత్యహరిశ్చంద్రుడు ధర్మం కోసం, సత్యం కోసం ఎన్ని కష్టాలు పడ్డాడు. మరి ఆయన దగ్గర ఆయుధం ఏమీ లేకుండానా, ఒక చిన్న తాడుముక్క లేకుండా ఆయనకు ఊరేసుకొని సావనీకే లేదండి. మనిషిగా పుట్టినటువంటి వాడు ధర్మాన్ని ఆచరించాలి, ధర్మాన్ని రక్షించాలి, ధర్మాన్ని నెరవేర్చాలి. అటువంటి జీవితాన్ని మనిషి గడపాలి. అట్లా గడపాలి అంటే మనిషికి కాస్త వైరాగ్య జ్ఞానం కావాలి. వైరాగ్య జ్ఞానం కావాలి అంటే ఏ కష్టం వచ్చినా ఇలా కష్టం వస్తుంది పోతుంది, అవునా, నేను అనవసరంగా నేను చావడం కోసం ఈ పుట్టుక నేను పుట్టలేదు, కాబట్టి నేను దీన్ని ఎదుర్కోవాలి. నేను ఫలానా తాత ఆ పాటలో పాడుతుంటే విన్నా, మనిషికి జీవితాలంలో కష్టాలు అనేవి అవి వెలుగు నీడలు లాంటివి అంట, వస్తాయంట పోతాయంట అంటాడు వాడు. అటువంటి మనిషి వికసించడానికి కావలసినటువంటి వ్యక్తిత్వ వికాసం, పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి జ్ఞానం ఇక్కడ ఈ భజన వేదికలో వస్తుంది, మనం పాడుకునేటువంటి పాటల ద్వారా. కాబట్టి అంత గొప్పదైనటువంటి ఈ భజన మనిషిని ఇంత గొప్ప సంస్కారవంతునిగా తీర్చిదిద్దేటువంటి ఈ వేదిక చాలా చోట్ల ఈ తబలలు తాళాలు మూతబడిపోయినాయి.
తబలలు తాళాలు మూతబడిపోయినాయి. భజన అంటే ఆదరించేటటువంటి వాళ్ళు లేరు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి కొంతమంది పెద్ద మనుషులు ఒక 60 ఏళ్ళ వాళ్ళు, 55 ఏళ్ళ వాళ్ళు, 70 ఏళ్ళ వాళ్ళు దాటిపోతే ఇది మంచి మార్గం రా అని మనకు చెప్పేటువంటి నాథుడే లేకుండా పోయేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి అటువంటి పరిస్థితి జరగకూడదు అని ప్రతి గ్రామంలో కనీసం వారానికి ఒక్కసారి మనమంతా ఈ భజన పేరుతో సంఘటితం కావాలని, భజన పేరుతో అందరము సంఘటితమై మన తర్వాత తరమైనటువంటి పిల్లలకి మన ధర్మం యొక్క గొప్పతనాన్ని, మన దేశం యొక్క ఔన్నత్యాన్ని, మన ఇతిహాసాల యొక్క ప్రాధాన్యతను, పురాణాల యొక్క ప్రాధాన్యతను తెలియజేసేటువంటి విధంగా మనం వారానికి ఒక్కసారైనా గుంపు కూడాలి అని, సంఘటితం కావాలి అని ఉద్దేశంతో ప్రతి గ్రామంలో ఇటువంటి చైతన్యము తిరిగి పునఃప్రారంభం కావాలనే ఉద్దేశంతో భజన ప్రచార మండలి అనే పేరుతో ప్రతి మంగళవారం ఏదైనా ఒక కొత్త గ్రామానికి వెళ్ళడం, అక్కడ భజన వాళ్ళతో కలిసి ఆత్మీయ సమ్మేళనం జరపడం, ఆత్మీయ సమ్మేళనం జరిపి ఒక చిన్న సంస్కరణకి అక్కడ మనము ఒక నిర్ణయం చేసుకోవడం. ఏమిటి సంస్కరణ అంటే, మనము మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లల్ని తీసుకొని కనీసం వారంలో ఒక్కరోజు 1 గంట సేపు, 2 గంటల సేపు మనం దేవాలయంలో మనం కాలక్షేపం చేయాలి. కనీసం వారానికి 1 రోజు. చాలా పనులు ఉంటాయి మనకు. భగవంతుడు రోజుకు 24 గంటలు ఇచ్చిండు, వారంకి 7 రోజులు ఇచ్చిండు. ఈ 24 గంటలు 7 రోజులు మిగతావన్నీ మనమే. కానీ ఒక్కరోజు వస్తున్నాం గుడికి, కాదనట్లేదు. మన ఇష్టం వచ్చిన సందర్భంలో వస్తున్నాం, భగవంతునికి నమస్కారం చేసుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. కానీ అందరము ఎప్పుడూ ఒక చోట గుంపు కూడడం లేదు, మనం సంఘటితం కావడం లేదు. ఇదే ఇక్కడ మనం ప్రస్తావించకూడనటువంటి విషయమే నేను చెప్తున్నాను. అన్యమతస్థులు వాళ్ళ ప్రార్థనా స్థలాలని కేవలం ప్రార్థనా స్థలాలు కాకుండా వాటిని కార్యశాలలు చేసుకున్నారు. వాళ్ళకి అవి ఆఫీసెస్, అవి కార్యాలయాలు. వాళ్ళకి కేవలం ప్రార్థనా స్థలాలు కావు. హిందువుల దగ్గర మనం ప్రసాదం తీసుకోవద్దంటే తీసుకోవద్దు, వాళ్ళ దేవాలయంలోకి మనం ప్రవేశం చేయొద్దంటే చేయొద్దు. వాళ్ళు ఆ విధంగా ఆ కార్యాలయాల లోపల ఈ సమాచారం చేరవేసుకుంటున్నారు, దాన్ని వాళ్ళు పాటిస్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం? మన పిల్లలకి మన ధర్మం గురించి ఏ గొప్పతనాన్ని మనం చెప్తున్నాం. అందుకోసం కనీసం మనం వారానికి 1 రోజు, ఈ రోజు ఏ విధంగా అయితే ఆదిపట్ల గ్రామంలో పండగ వాతావరణంతో భజన కార్యక్రమం జరుగుతున్నదో, ప్రతి శనివారం ఇదే విధమైనటువంటి పండగ వాతావరణంతో మనమందరం ఇక్కడ సంఘటితం కావాలి. ఇదే విధంగా సంఘటితమై చిన్న పిల్లలకి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని మధ్యలో కూర్చోబెట్టాలి. వాళ్ళని మధ్యలో కూర్చోబెట్టి భజన పాటలు పాడగలిగినటువంటి ప్రతి ఒక్కరూ గురువులు కావాలి. గురువులై వాళ్ళు పాడగలిగినటువంటి చిన్న చిన్న పాటల్ని వాళ్ళతో పాడించాలి. పాడించి మన తర్వాత తరాన్ని మనం తయారు చేయాలి. అట్లా తయారు చేయగలిగితే రేపటి దేశ రక్షకులు, ధర్మ సంరక్షకులు ఆ పిల్లలే అవుతారు. కాబట్టి ఇటువంటి ఒక చిన్న సంస్కరణకి మనము, ఇటువంటి ఈ రెజల్యూషన్కి, ఈ సంస్కరణకి మనము కంకణం కట్టుకొని ఆ విధంగా మనం కార్యక్రమాలు నిర్వహించుకోవాలనే ఉద్దేశంతో చూడండి, ఇక్కడ వచ్చినటువంటి భక్తులు నిజంగా నాకు ఎంత ప్రేమ అనిపిస్తుంది అంటే, ఒక్కసారి ఒక్కొక్కరికి కాళ్ళ మీద పడి సాష్టాంగ ప్రణామం చేయాలనిపిస్తుంది. వచ్చినటువంటి భక్తులు ఈ భజన కార్యక్రమం, ఈ విధమైనటువంటి ప్రచార కార్యక్రమం ప్రారంభమయ్యి ఇది 3వ సంవత్సరం అండి. 3వ సంవత్సరం. ఇప్పటికి సుమారుగా ఒక 85 నుంచి 90 గ్రామాలు పూర్తయినాయి. చాలా గ్రామాల లోపల ఈ భజన కార్యక్రమం జరుగుతున్నది. ఇది సుమారుగా 7 మండలాలకు విస్తరించింది. మంచాల మొదలుకొంటే వీరపట్నము, తర్వాత యాచారము, కందుకూరు, మహేశ్వరము, శంషాబాదు, ఇప్పుడు కర్తాల మండలంలో కూడా శిలార్పూర్ అనే గ్రామంలో ఇటువంటి కార్యక్రమం జరుగుతున్నది సుమారుగా 200-250 మందితోటి. కాబట్టి ఇన్ని రోజులుగా ఎన్నడూ కూడా విసుగు అనుకోకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ పాట చెప్పే అవకాశం కూడా రాదండి. ఎందుకంటే అఖండ భజన కాదు, మనం ఉన్న 2 గంటల లోపల 2 పాటలు పాడుకోవాలి, 2 ముచ్చట్లు చెప్పుకోవాలి, ఇక్కడ నుంచి ఇంత ప్రసాదం ఏదైనా పెడితే తినాలి, వెళ్ళిపోవాలి. ఇందులో ఎవరు మనకు ఆర్థిక సహాయం అందించేటువంటి వాళ్ళు అవసరం లేదు. ఎవరంతకాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిండ్రు. ఇక్కడ నిద్రగాసినా, కష్టం వచ్చినా, ఇప్పుడు వస్తుంటే వర్షం వచ్చిందా, ఇవేమీ లెక్క చేయకుండా గత 3 ఏళ్లుగా మన ధర్మాన్ని మనం చైతన్యపరచాలి. ధర్మ సంరక్షణ మనమే చేసుకోవాలి.
భజనని కేవలం ముక్తి కోసమో భక్తి కోసమో కాకుండా ధర్మ సంరక్షణకి దీన్ని ఆయుధంగా చేసుకోవాలి అని ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్కరు మరొక శివాజీలాగా ముందుకు వస్తున్నారు. అటువంటి భక్తులందరి యొక్క పాదపద్మాలకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఇంత గొప్పగా కార్యక్రమాన్ని చక్కగా పల్లకి సేవ, అమ్మవార్ల యొక్క మాతృస్త్రీల యొక్క మంగళహారతులతో, చిన్నపిల్లల యొక్క కోలాహలంతో ఇక్కడ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి శ్రీ వెంకటేశ్వర రవీణ గారు, తర్వాత శ్రీ వెంకటేశ్వర దేవాలయ ఆలయ కమిటీ అర్చకులు మొదలైనటువంటి గ్రామ భక్తులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా మన ధర్మానికి సంబంధించినటువంటి చర్చలు ఏమైనా ఇక్కడ మనం సంకీర్తనతో పాటు సత్సంగం ఈ కార్యక్రమంలో చేపడుతున్నది ఏమిటి అంటే, భజన అన్నారు కదా, మధ్యలో మళ్ళీ మాటలు ఎందుకు పెట్టారు అనేటువంటి విషయం అనుకుంటారేమని చెప్తున్నాను. సంకీర్తనతో పాటు సత్సంగం, ఆ సత్సంగంలో మనం ఏమి చేస్తే మన ధర్మాన్ని మనం రక్షించుకోగలుగుతాం, వీలైనటువంటి వాళ్ళు తలా 2 మాటలు మనం దీనిపైన చర్చ చేసుకోవాల్సిందిగా కోరుతూ అవకాశం ఇచ్చినటువంటి భక్తులందరి పాదాలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్.